ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. రాష్ట్ర ప్రగతి కోసం, భావితరాల భవిత కోసం టీడీపీ విజయం చారిత్రక అవసరమని అన్నారు. అందరూ ఐక్యంగా కృషి చేసి టీడీపీని గెలిపించి సమర్థత, అనుభవం గల చంద్రబాబు నాయుడును మళ్లీ సీఎం చేద్దామని సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం అన్నారు. అవినీతి, అరాచక, రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందామని పేర్కొన్నారు. వరదపాలెంలోని టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ పన్నెం బాలసుందరం స్వగృహంలో బుధవారం టీడీపీ నాయకులను కలిసిన టీడీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం ఈ సందర్భంగా మాట్లాడుతూ, సత్యవేడు వైకాపా అభ్యర్థిగా స్థానికులు దొరక్క పక్క ప్రాంతం నుంచి స్థానికేతరుని దిగుమతి చేసుకున్న దౌర్భాగ్యం వాళ్ళదని, మట్టి, ఇసుక, గనులు, దోపిడీ సొమ్ము, అవినీతి సొమ్ముతో, డబ్బు, మద్యం పంపిణీతో ప్రజలని ప్రలోభాలకు గురిచేసి అక్రమంగా గెలిచేందుకు వైకాపా సిద్ధమైందని తెలిపారు. వైకాపా కుట్రలు, కుతంత్రాలు ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నారని, వైకాపా ప్రభుత్వంలో పెత్తందారుల పెత్తనంతో దళితులకు అవమానాలు, అన్యాయం జరిగిందని తెలిపారు. దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారని, నా ద్వారా పదవులు పొందిన వారు నన్నే తిడుతున్నారని పేర్కొన్నారు. దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. చివరకు ధర్మం, న్యాయమే గెలుస్తుందని అన్నారు. ఎన్నిక వస్తున్నాయి, మీరే చూస్తారు. తప్పకుండా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఇప్పుడు వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేసేసారు. మందు, డబ్బు అంతా చేర్చేశారు. అంటే రూపాయలు తీసుకుని అప్పుడే దాచిపెట్టారు. మందు కూడా చేరిపోయింది. ఇవన్నీ అప్రతం ఉండాలి. మనవాళ్ళు సంపాదించుకున్న డబ్బు అంతా తీసుకుని వస్తున్నారు. ఇసుక డబ్బు, మట్టి డబ్బు, గ్రావెల్ డబ్బు, మెటల్ డబ్బు మొత్తం తీసుకుని వచ్చి ఇక్కడ దాచిపెడుతున్నారు. అన్ని నియోజకవర్గాల మండలం దాచిపెడుతున్నారు. కానీ ప్రజలు గుర్తిస్తున్నారు. న్యాయం, ధర్మం గెలుస్తుంది. ఎవరైతే ఈ రాష్ట్రం కోసం, ఈ భవిష్యత్తు కోసం పోరాడుతున్న విషయాన్ని స్పష్టంగా మీకు అన్ని విషయాలు కూడా క్లియర్గా మళ్ళా సభ పెట్టిన తర్వాత, మా నాయకులందరూ కలిసిన తర్వాత న్యాయం, ధర్మాన్ని గెలిపించే విధంగా ముందుకు వస్తున్న ఆశిస్తూ భవిష్యత్తులో ఒక నిర్ణయం తీసుకోండి. ఈరోజు యువకులు ఎందుకు వస్తున్నారండి? యువకులకు అన్యాయం జరిగారు, బీసీలకు అన్యాయం జరిగారు, రైతులకు అన్యాయం జరిగారు. వాళ్ళంటికి వాళ్ళే వస్తున్నారు. నేను 14 సంవత్సరాలు దీనిలోకి తిరిగిన వాడిని.